ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి ట్రిపుల్ ఈ వాళ్ళకి నవంబర్ డిసెంబర్ 2022లో 3 మార్క్స్ అడిగారండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ logx బై x ఇంటూ dx. ఇదే ఫార్మాట్లో ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ logx బై x ఒక ప్రాబ్లం ఉంది. అలానే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఆఫ్ logx బై x అనే ప్రాబ్లం కూడా ఇచ్చారండి ప్రీవియస్ పేపర్స్లో. అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది 3 మార్క్స్కి అడిగారు. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ logx ఉంది కదా, ఆ logxని t అనుకోండి. లెట్ logx ఈక్వల్ టు t. లెట్ logx ఈక్వల్ టు t. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ on both sides with respect to x చేయండి. అప్పుడు ఏమవుతుంది, d by dx of log x ఈక్వల్ టు dt by dx అవుతుంది. మనకి ఫార్ములా ఏంటండి, d by dx of log x ఫార్ములా 1 by x. ఓకే, 1 by x ఈక్వల్ టు ఇటేముంది dt by dx ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ dxని ఇటు పంపించేయండి. ఇటు పంపిస్తే ఏమవుతుందండి, ఇంటూ అవుతుంది. అప్పుడు ఏమని రాస్తాము, 1 by x ఇంటూ dx ఈక్వల్ టు dt అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి ప్రాబ్లం, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ x బై x ఇంటూ dx కదా మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇంటిగ్రల్ సైన్ లాగ్ ఎక్స్ని ఏమన్నాము t అనుకున్నాం కదా, అంటే ఏమని రాస్తాము సైన్ t. ఓకే, రిమైనింగ్ ఏముంది 1 by x ఇంటూ dx ఉంది కదా, 1 by x ఇంటూ dx ప్లస్లో ఏమని రాయొచ్చు dt అని రాయొచ్చు కదా, dt అని రాసాం. ఇంటిగ్రల్ సైన్ x ఇంటూ dx ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ సైన్ x ఇంటూ dx ఫార్ములా మైనస్ కాస్ x ప్లస్ c. ఇది ఫార్ములా. ఇక్కడ మనకేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంది కదా, ఇంటిగ్రల్ సైన్ t ఇంటూ dt అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు మనం మైనస్ కాస్ t ప్లస్ సి అని రాస్తాం. టీ అంటే ఏమని రాసుకోవచ్చు అండి, లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అన్నాం కదా, అంటే ఇప్పుడు మైనస్ కాస్ ఆఫ్ టీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాము ప్లస్ సి. ఇదే ఆన్సర్. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.